హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మృతి అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ఏ ఛానల్ చూసినా కూడా దీనిపైనే డిస్కషన్స్. అసలు వివాదం ఏంటి? మొన్న వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు గత ఎన్నికల తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ మరుసటి రోజు ఎన్నికల అయిన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇప్పుడు సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళారు. అయితే ఈ క్రమంలో ఏదైతే ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఆ నాయకుడి గ్రామానికి వెళ్ళడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లిమిటెడ్ కాన్వాయ్ని మాత్రమే ఉపయోగించండి, మంది మార్బలంతో హంగులు ఆర్భాటాలతో పెద్ద ఎత్తున ఇదొక బల ప్రదర్శన చేయడానికి కాదు అని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్గానే ఆయన కొన్ని రూల్స్ పెట్టారు. అయినా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి బలం నిరూపించే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లోంచి, అదేవిధంగా గుంటూరు, ఇంకా చెప్పాలంటే ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కాన్వాయ్గా పల్నాడు జిల్లాకు బయలుదేరారు. ఈ క్రమంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒక వెహికల్ గుద్ది అతను చనిపోయాడని కేసు నమోదైతే, మరో వ్యక్తి తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయాడనేది పోలీసులు చెప్తున్నమాట. అయితే ఈ రెండు మరణాల్లో మొదటి సింగయ్య మరణం. ఆయనది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాన్వాయ్లో అనుమతి లేని ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడి వాహనం గుద్దడం వల్లనే, అంటే ఆ వాహనానికి ఇతను ఎదురు రావడం వల్లనే ఢీ కొట్టి ఆయన తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో తను చనిపోయారు అనేది పోలీసులు నమోదు చేసుకున్నటువంటి అంశాలు ఇవి. ఆ తర్వాత రెండవది, అతను ఊపిరాడక తొక్కిసలాటలు కింద పడిపోయాడు. ఊపిరాడక బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి కాసేపు అక్కడే ఊపిరి తీసుకునే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ ఆయన చనిపోయాడు అనేది సీసీ కెమెరాలు, ఆ బైక్స్ స్కూటర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ పక్కకు వచ్చేసి ఆయన కాస్త ఆయాసపడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు ఆయన. ఈ రెండు కూడా సీసీ కెమెరాలో మనకు రికార్డ్ అయిన విజువల్స్నే పోలీసులు బయటపెట్టిన విషయం. అయితే వాస్తవం ఏంటి అంటే, రీసెంట్గా ప్రభుత్వం ఒక సెన్సేషనల్ వీడియోని బయటకు తీసింది. అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చక్రాల కింద, ఆయన కారు చక్రాల కింద ఆ వ్యక్తి మెడ టైర్ ఎత్తున్న దృశ్యాలని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా గగ్గుర్లు పొడిచే దృశ్యం ఇది. అది చూస్తే భయపడుతున్నారు. అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నటువంటి, ఆయన అభివాదం చేస్తున్నటువంటి ఆయన కాన్వాయ్ కింద ఈ సింగయ్య అనే వ్యక్తి పడి ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలు ఆ డ్రైవర్కి చెప్తున్నారు కింద ఒకడు పడ్డాడు అని చెప్పేసి అరుస్తున్నా కూడా, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి అభివాదం చేస్తున్నాడు, చేతులుపుతున్నాడు. ఇంకా అంతకన్నా మించి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది యువకులు, కార్యకర్తలు ఆ కాన్వాయ్ మీద ఎక్కి ఇంకా జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే చాలా చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా, ముఖ్యంగా గగ్గుర్లు పొడిచే దృశ్యం అని. దాన్ని ప్రభుత్వం బయటకు తీసింది. ఎలా అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించినటువంటి ఈ వస్తున్న సందర్భంలో కొన్ని కెమెరాలతో, అలాగే సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాల్ని ఉపయోగించారు. వాటిలోంచి సేకరించిన దృశ్యాలే. ఇది ఎక్కడ జరిగింది అంటే, ఏటకూరు నేషనల్ హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి మలుపు తిరుగుతున్న ఆ ప్లేస్లో ఈ సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని పలకరించడం కోసం, ఆయన కలవడానికి కోసం ఈ పెద్ద మనిషి పరిగెత్తుకుంటా వచ్చి సడన్గా ఎవరో అడ్డం రావడంతో కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయిన ఆ వ్యక్తి పై నుంచి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తూ ఉంది. అక్కడే జనాలు గుమ్మిగూడారు. వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. కింద పడ్డాడని అరుస్తున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి వినిపించకపోవడం, ఎందుకంటే అరుపులు కేకల్లో సరే ఆయనకు వినిపించలేదు. డ్రైవర్ కూడా ముందు చూసుకోవాలి కదా, చెప్తున్నారు కింద కూడా పడ్డాడయా అని చెప్తున్నా కూడా డ్రైవర్ కూడా చూసుకోకపోవడం. ఆ తర్వాత గట్టిగా అందరూ ఆపేసరికి ఆ వ్యక్తిని బయటకు తీస్తే తీవ్రమైన గాయాలతో ఆయన బయటకు తీసుకొచ్చారు. ఆ పక్కన హైవే పక్కన పడేశారు. పడేసిన తర్వాత కాసేపటికి ఈ అంబులెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత అతన్ని అంబులెన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయారు.
అలా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడిపోయి చనిపోయారు అనేది వాస్తవం. దానికి సంబంధించిన ఒరిజినల్ వీడియో ప్రూఫ్స్తో సహా బయటపడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్కి సంబంధించిన డ్రైవర్ A1గా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. A2 ఈ కేసులో A2గా జగన్మోహన్ రెడ్డి పేరును నమోదు చేయడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఆ డ్రైవర్ వెంకటరమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఇక వాదన ఏంటి? ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల వాదన ఏంటంటే, ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, అందులో అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అతివాదన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద అతను పడలేదు, ఒకవేళ అతను పడ్డా అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద కాదు, వేరే వెహికల్ కింద పడ్డారు. అప్పుడు అతను బయటకు తీసుకొచ్చి అంబులెన్స్కి అప్పటికే ఫోన్ చేయడం జరిగింది. అంబులెన్స్ వచ్చారు. అంబులెన్స్ వచ్చినప్పుడు ఇతను కాలు మీద కాలేసుకొని, మనం అంబులెన్స్ ఎక్కుతారా, రండి లేవండి అని అంటా ఉంటే ఆయన కాలు మీద కాలేసుకొని మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోలేదు. ఇది కేవలం ప్రభుత్వం కావాలని చేస్తుంది. ఇదంతా ఫేక్ వీడియో, దీంట్లో ఒరిజినల్ లేదు, అతను చనిపోలేదు, కావాలని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు వాదిస్తున్న మాట. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన, ఒరిజినల్ వీడియో బయటకు వచ్చిన, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వల్లనే అతను చనిపోయాడనే ఒక పచ్చి నిజం బయటకు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా దాన్ని కవర్ చేసుకుంటున్నారు, ఇంకా దానిపైన వాదనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వందే తప్పు, మాదేమీ లేదు, ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడ్డాడు, అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కానే కాదు, ఇది ఒక ఫేక్ వీడియో అంటూ ఇంకా వీళ్ళు దాన్ని కవర్ చేసుకుంటూ లేనిపోని నీచమైన సంస్కృతికి వీళ్ళు దిగజారిపోతున్నారు అనేది పచ్చి వాస్తవం. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఆయనకో ఇది ఒక బల ప్రదర్శన చేయడానికి ఉపయోగించుకున్నటువంటి ఒక అవకాశం మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే విపరీతంగా జనాలు వస్తున్నారు, లక్షలాది మంది జనాలు వస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా ఇసుక పోస్తే రాలనంత పబ్లిక్ వస్తున్నారు, ప్రభుత్వంపై వ్యతిరేకత కనబడుతుంది అనే చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ బల ప్రదర్శన. ఈ బల ప్రదర్శన వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా కాన్వాయ్తో ఇతరులను పరామర్శించడానికి కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల ఇండ్లకు వెళ్ళి లక్ష రూపాయలు ఇవ్వడానికి, ఆయన చెక్కులు పంచడానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆయన వెంట ఈ కాన్వాయ్తో వచ్చారు. కానీ ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు కానీ, ఇలాంటి బాధాకరమైన విషయాలు జరగలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ, లోకేష్కి సంబంధించి కానీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, వాలంటీర్స్ ఉన్నారు, ఎక్కడ కూడా ఇలాంటి అపశృతులు జరగలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో బల ప్రదర్శన కోసమే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, నాయకులు కానీ అతి ఉత్సాహం చూపించే ప్రయత్నంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడి విషయంలో కనుక ఇది జరిగి ఉంటే దీన్ని మరో లెవెల్కి తీసుకెళ్లేవాళ్ళు కదా అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అంతేకాకుండా జనాలు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, ఇలాంటి వృద్ధులు, ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఒక లీడర్ వస్తున్నప్పుడు ఎగబడి ఆయనను చూడడానికో, ఆయన కలవడానికో, కరచాలం చేయడానికో ప్రయత్నం చేయకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలను కూడా తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. జగన్ మామయ్యని చూపిస్తాం, పవన్ మామయ్యని చూపిస్తామని. అది చాలా చాలా తప్పు. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పెద్ద మనిషికి ఏం చెప్పండి, వెళ్ళి పరిగెత్తుకుంటా జగన్మోహన్ రెడ్డి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న ఆతృత ఎందుకు? ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. దీనివల్ల ఎవరికి నష్టం? అందుకే ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ ఉనికి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అన్నెసరిగా ప్రజల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన వాహనాల కింద ప్రజల ప్రాణాలు పోతున్నాయనే కనీసం సోయి అవగాహన లేకుండా ఇంకా అభివాదం చేస్తున్నటువంటి ఇలాంటి నాయకులను మనం ఏమనాలి? ప్రజలు ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల కోసం ఎగబడి చేసే ప్రయత్నాల్లో మీ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలపండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీలైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.